ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాళ్ళకి గ్రీవెన్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రభుత్వానికి ఎవరికి వెళ్ళాలా, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో వాళ్ళు జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే అక్కడ ఉన్న తహసీల్దార్ కానీ వాళ్ళు పిటిషన్స్ పెట్టుకోవాలా, ఒక ప్రాసెస్ ఉంది. అది చేస్తే ఖచ్చితంగా వాళ్ళ గ్రీవెన్స్ ఏముంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అదన్నీ కూడా ప్రభుత్వం చూస్తుంది. అది కాకుండా ఇట్లా వచ్చేసి ఇక్కడ కూర్చొని కానీ లేకపోతే పోలీసు మీద రాళ్ళు వేసేదామని దీంట్లో అయితే వాళ్ళకి పరిష్కారం అయితే కాదు. సో వాళ్ళంతా రిక్వెస్ట్ ఏదంటే అప్రాప్రియేట్ ఛానల్స్ ఏమున్నాయి దాన్ని పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఎంతవరకు చేయాలో అది ప్రభుత్వం చూస్తుంది. సార్ ఇలా రావటం మొదటిసారి కాదు సార్, థర్డ్ టైం ఫోర్త్ టైం. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళని మాట్లాడాము, వాళ్ళంతా విని వెళ్ళారు. కొందరు అయితే ఇప్పుడు రెసిస్టెంట్ గా కూర్చున్నారు, వాళ్ళని కూడా కన్విన్స్ చేస్తున్నాము. ఇన్న మార్గాలు ఏమున్నాయి, వాళ్ళకి ఎట్లా అప్రోచ్ అవ్వాలా కన్సర్న్ అథారిటీస్ని అదంతా చెప్తున్నాము. సో వాళ్ళకి అవేర్నెస్ వస్తే కొందరు వెళ్ళిపోయారు, అట్లా మనం చూసుకుంటామని, అట్లా మనం అప్రోచ్ అవుతామని. కొందరికి ఇంకా మనం ఆహ్వానం పెట్టాల్సి వస్తుంది. కోరిక ఏదంటే ఎవరు కూడా ఇక్కడ వివిధ జిల్లా నుంచి కానీ ఊరు నుంచి కానీ పల్లెటూరు నుంచి కానీ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా రాకూడదు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడున్న లోకల్ తహసీల్దార్ అయినా లేకపోతే కలెక్టర్ అయినా అక్కడ వాళ్ళు దరఖాస్తు ఇవ్వచ్చు. ఇక్కడికి వచ్చేస్తే ఖచ్చితంగా మనము అప్రాప్రియేట్ సెక్షన్స్ కింద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అందరికీ మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత దాని గురించి చెప్తాం. కులదైవుడు కాబట్టి కులదైవానికి కొంచెం ప్రాబ్లం ఇది కులాల గురించి కాదు కాబట్టి అది కాకుండా ఇక్కడ ప్రభుత్వ భూమి మీద వచ్చారు కాబట్టి సో దాని గురించి చూస్తున్నాం. ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఇప్పుడు కంట్రోల్ ఉంది, నో ప్రాబ్లం. ఎవరికైనా దెబ్బ తగలేదు సార్ అధికారులు? ఇంతవరకు అయితే ఎవరికి దెబ్బ తగలేదు, రాళ్ళైతే వేసారు కానీ ఎవరికి ఇంతవరకు లేదు. వారం 10 రోజులు 3 days నుంచి ఉంది. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాము. చాలా మంది వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. కొందరు దాంట్లో ఉన్న కొందరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా కొన్ని రాళ్ళు వేసారు అంతే తప్ప అదర్వైజ్ చాలా మంది వింటున్నారు. ఇప్పుడు గుర్తిస్తున్నాము, ఇంకా ప్రాసెస్ చేస్తున్నాం. స్టార్ట్ చేసిన వాళ్ళ మీదే యాజ్ పర్ లా ఏమేమి సెక్షన్స్ పెట్టాలో అది పెట్టేసి వాళ్ళ మీదే చట్టపరమైన యాక్షన్స్ తీసుకుంటాం. ఆల్రెడీ 3 cases వేసాము. ఇంకా ఇప్పుడు జరిగిన దాంట్లో మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ.